రోజుకో శ్లోకంలో మనం ఈరోజు 57వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. ఈ 57వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? శివుడు అంతటా వ్యాపించి ఉన్నారు. కాబట్టి అతన్ని సేవించుకోమని చెప్తున్నారు. మరి అంతటా వ్యాపించి ఉన్న పరమశివుడిని సేవించుటయందు నాకు నేర్పు లేదు అని చెప్తున్నారు భగవంతుడు. ఆదిశంకరాచార్యుల వారు. అంతటి వారికే నేర్పు లేదంట. మరి మనం ఎంతటి వారము? అలాంటి నాకు నేర్పు లేదు. అలాంటి నేర్పుని కల్పించవలసింది కూడా మీరేను. ఏ పూర్వపుణ్యం చేసుకున్నానో నేను, నా వెనుక మీరే ఉన్నారు వెన్నుదన్నుగా అని చెప్పారు కదా! ఈ పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఏమి వస్తుంది అనేది ఒక చిన్న కథ ద్వారా తెలియచేశారు మనకు. మనం పూర్వజన్మల్లో ఏదో కొంత పుణ్యం చేసుకొని ఉంటే ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎలా ఉంటాయి అనేది ఈ చిన్న కథ ద్వారా మనం కూడా తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఒక ఊర్లో సౌమిని అని ఒక ఆమె ఉండేదంట. వాళ్ళిద్దరు కూడాను పరమ శివ భక్తులన్నమాట. ఇద్దరు చక్కగా శివుణ్ణి పూజ చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని ధర్మబద్ధంగా గడుపుతూ ఉన్నారంట. ధర్మబద్ధంగా అంటే చక్కగా పొద్దున్నే లేచి పని చేసుకోవటం, ఆ పూజ చేసుకోవడము, ఇలా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చక్కగా గడుపుతూ ఉన్నారంట. ఇలాంటి క్రమంలో ఒకరోజు ఏమైంది, సౌమిని యొక్క భర్త చనిపోయారంట. అలా చనిపోయారు కదా! ఆ తర్వాత కూడా ఈమె ఏం చేస్తూ వచ్చింది, భర్త యొక్క క్రమశిక్షణని తప్పకుండా ఆమె భర్త ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన ఎలాంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారో ఈమె కూడా అలానే గడుపుతూ వస్తూ ఉందంట. ఈ క్రమంలో ఏమైంది, కొద్ది కొద్దిగా ఆమె తన ధర్మబద్ధమైన జీవితాన్ని పక్కదారి పట్టించుకుంది. పరిస్థితులు ఏవైనా కావచ్చు, భర్త లేకపోవటము, ఇంకొకటి సంపాదన లేకపోవటం, ఏదైనా కావచ్చు. ఈమె కొన్ని చెడు వ్యసనాలకి బానిసైపోయింది. ఆ తర్వాత జారినిగా మారిపోయిందనమాట. అంటే ఆమె క్రమం తప్పింది. ఆడవాళ్ళకి ఉండవలసిన క్రమశిక్షణని ఆమె తప్పింది. జారినిగా మారిపోయింది. అలా జారినిగా మారిపోయి అక్కడ వెళ్ళి అంటే ఒక్కొక్క ఊర్లో వెళ్తూ చివరికి ఒక కసాయి వాడి దగ్గర చేరింది ఈమె. ఆ కసాయివాడు ఏం చేస్తాడు, మేకలను గొర్రెలను మేపుకుంటూ వాటిని కోసి అమ్మేసి జీవనం గడుపుకుంటూ ఉండే కసాయివాడి దగ్గరికి చేరింది. అతనికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఏమిటి పని, ఆ మందు అంటే మద్యం తీసుకోవడము, వీటిని చక్కగా కోయటము, అమ్మటము, అలా జీవనాధారం చేసుకుంటూ ఉన్నాడనమాట. అలాంటి వాడి దగ్గరికి చేరి ఈమె సదాచారురాలు కదా, అయినా కానీ ఈమె కూడా అలాంటి అన్ని అలవాట్లకి గురిపడిపోయిందనమాట. ఈమె కూడా మద్యం సేవించడానికి బాగా బానిసైపోయింది. అతనితో పాటు మద్యం సేవించి ఆ గొర్రెల్ని మేకల్ని కాచుకొని వచ్చి ఆ తర్వాత వాటిని నరికి ఆ మాంసాన్ని విక్రయించి ఇలాంటి ధర్మబద్ధమైన జీవితంలో నుంచి ఇలాంటి ఒక చెడు జీవనానికి అలవాటు పడిపోయింది ఆమె. ఒకరోజు ఈ కసాయి వాడు ఏం చేస్తాడు, నేను వేటకు వెళ్ళొస్తాను అడవి వరకు అని చెప్పి వెళ్తాడు. వెళ్ళగానే ఈమె ఆ ఇంట్లో ఆయన పెట్టుకున్న మద్యాన్ని మొత్తం సేవించేస్తుంది. పూర్తిగా సేవించి ఇంకా ఆకలి అవుతూ ఉంటే ఈమెకేమనిపించింది, ఒక మేకను కోసుకొని వండుకొని తినేద్దాం అనిపించి దానిలోకి వెళ్ళింది. వెనకాల మేకలన్నీ కట్టేసింటారు ఇంటి వెనకాల పెరట్లో. ఆ పెరట్లోకి వెళ్ళి ఒక మేకను తీసుకొని కొయ్యాలని పట్టుకుంది. ఆ మేకల మందలోకి ఎలా వచ్చిందో ఏమో పాపం, ఆవు దూడొచ్చి చేరింది. ఈమె మేక అనుకొని ఆవు దూడను పట్టుకొని దాన్ని నరికేసింది. ఆ నరికే క్రమంలో ఆవు దూడ ఏం చేసింది, అంబా అనింది. మేకైతే ఏమంటది, మే మే అంటది కదా. అంబా అనగానే ఈమెకి అనుకోకుండానే అంతకు ముందు ఆమె శివనామ స్మరణ చేస్తూ ఉండేది కదా నిత్యం. అనుకోకుండానే నోట్లో నుంచి శివ శివ, ఎంత పని జరిగిపోయింది, శివ శివ అని పలికింది. ఆ పలికి ఇంక ఈమెకేం తెలియటంలా. ఆ మద్యం మత్తు అలా ఉందన్నమాట. ఆ మత్తులో ఏదో ఒకటి అని చెప్పి దాన్ని కోసి కూర వండేసి తినేసింది శుభ్రంగా.
ఆ తర్వాత కొద్ది రోజులకి ఇలా చెడు వ్యసనాలకి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ కాలం జీవించరు కదా మరి. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెకి ఎన్ని రకాల నరకాలున్నాయో అన్ని రకాల నరకాలు అనుభవించేసింది. అనుభవించిన తర్వాత చిత్రగుప్తుడు ఏమంటాడంటే, ఈమె చేసిన పనికి ఈమె మళ్ళీ తిరిగి జన్మ ఎత్తి, మళ్ళీ ఆ పాపపు జన్మ కూడా అనుభవించాల్సిందే. ఒక ఆవు దూడని నరికి చంపిన పాపానికి మళ్ళీ మనిషి జన్మనెత్తి నీచమైన బ్రతుకు బ్రతికి రావాల్సిందే అని చెప్పి నిర్ణయించి మళ్ళీ మనిషి జన్మగా వేస్తారు. ఎన్నో జన్మలు క్రిమి కీటకాలుగా పుట్టింది, నరకం అనుభవించింది, ఎన్నో రకాల బాధలు పడింది. మళ్ళీ లాస్ట్‌గా చివరగా మళ్ళీ మనిషి జన్మ తీసుకొని కిందకొచ్చింది. ఈ జన్మలో ఏం చేసింది ఆమె? ఈ జన్మలో ఆమెకి ఎలాంటి పుట్టుక లభించింది? గుడ్డిగా పుట్టింది. గుడ్డితనంతో పుట్టిందనమాట. ఈ బిడ్డ పుడుతూనే తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు. అసలుకే గుడ్డి, అందులోనూ తల్లిదండ్రులు లేరు. ఈ బిడ్డని చేరదీసేవాళ్ళు అసలే లేరు. అలా ఆమె కష్టాలు పడుతూ, పడుతూ కొంచెం పెద్ద వయసుకొచ్చింది. పెద్ద వయసుకొచ్చి అడుక్కోవటమే జీవనాధారంగా ఒక గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటూ జీవనం గడుపుకుంటూ ఉంది. ఇలా ఉండగా ఏంటి ఈ దుర్లభమైన జీవితం, చూపు లేదు, ఏమీ లేదు. భగవంతుడా ఎందుకు నాకు ఈ జన్మనిచ్చావు? నేనేం పాపం చేశాను అనుకోని రోజులు గడుపుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఒకరోజు ఏమవుతుంది ఈమె గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే ఆ రోజు ఎవ్వరు ఏమీ ఇవ్వలేదంట. సరే అలా కర్రని సహాయంగా తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో చూద్దాము అని చెప్పి ఆమె నడుచుకుంటూ వెళ్ళింది. గుడ్డిది కదా పాపం, తెలియలేదు. ఎంత దూరం నడుస్తున్నాను అనేది తెలియకుండానే గోకర్ణ క్షేత్రానికి చేరింది. అందుట్లోనూ ఆ రోజు శివరాత్రి అన్నమాట. శివరాత్రి ఈమె గోకర్ణ క్షేత్రానికి చేరింది. ఆ గోకర్ణంలోని ప్రజలందరూ కూడా ఆ రోజు శివరాత్రి కావడం చేత ఎవ్వరింట్లో వంట వండడం లేదు. ఎందుకంటే శివరాత్రికి అందరూ ఉపవాసం ఉంటారు తప్పనిసరిగా. ఉపవాస క్రమంలో ఈమెకి ఆ రోజంతా ఏమీ లేదు శివరాత్రి రోజు. అంటే ఈమె గూడా ఉపవాసంతోనే ఉంది. ఒక గొడ్డు ముందు నిలబడి చెయ్యి చాపి ఉంది. ఎవరో ఒకళ్ళు కొంత డబ్బు ఇవ్వకపోతారా? ఏమైనా దొరక్కపోతుందా అనే ఆశతో నిలబడి చెయ్యి చాపి ఉంటే ఒక గుడిలో ఒకాయన వెళ్లి లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటే పూజారి గారు ఆయనకి బిల్వ పత్రాన్ని, బిల్వదళాన్ని ప్రసాదంగా ఇస్తారనమాట. ఇతనేం చేస్తాడు బయటికొచ్చి ఈమె నిలబడింది గదా! చెయ్యి చాపి, ఆయన దగ్గర డబ్బులు లేనందువల్ల ఈ బిల్వదళాన్ని తీసి ఆమె చేతిలో పెడతాడు. ఈమేం చేస్తుంది, దాన్ని తడిమి చూసుకొని, అయ్యో! ఇవి డబ్బులు కాదు, ఏదో పిచ్చి ఆకు, ఈ ఆకు నా చేతిలో పెట్టాడు అని ఆ ఇచ్చిన మనిషిని భయంకరంగా తిట్టుకొని, ఆ బిల్వ దళాన్ని ఏం చేస్తుంది, ఇసిరి ఇట్లా ఏస్తుంది. ఆ గుడి ముందు ఒక శివలింగం ఉంటుందన్నమాట. ఇసిరి వేయటంలో ఆ బిల్వ దళం వెళ్లి శివుడి తల మీద చేరుతుంది. శివరాత్రి, గోకర్ణ క్షేత్రము, అందులోను బిల్వ పత్రము తీసి ఆయన తల మీదేసింది. అనుకోకుండా చూడండి ఎంతటి మహద్భాగ్యం కలిగిందో ఆమెకి. ఈ 3 చేరిని శివరాత్రి రోజు అంతటి పుణ్యాన్ని చేసుకొని ఆముంది. ఆ శివరాత్రి రోజంతా ఆమెకి భోజనమే దొరకలేదు. పచ్చి మంచినీళ్ళు గూడా దొరకలేదు. అలాగే కటిక ఉపవాసంతో ఉంది. ఇంకా రోజులు జరిగే కొద్దీ ఆమె ఈ జన్మలో గూడా మరణించింది. ఆమె మరణించగానే ఈ యమభటులొచ్చారు నరకానికి తీసుకెళ్ళడానికి. అంటే ఈ జన్మలో గూడా ఆమె ఎవరో ఏదో ఇవ్వలేదని భయంకరంగా తిట్టింది గదా! ఈ జన్మలో గూడా ఆమేమో సాత్విక జీవనాన్ని ఆమేం గడపలేదనమాట. సరే యమభటులొచ్చారు ఆమెను తీసుకుపోవాలని. వెంటనే వాళ్ళొచ్చారు ఎవరు? శివ పార్షదులొచ్చారు. వారు గూడా వచ్చారు. ఇరువురు వచ్చారు. ఇరువురు రాగానే యమభట్లంటారు, "ఈమె మాతో తీసుకుపోవలసినామె. మీరెందుకొచ్చారు?" అంటే, "మాకు తెలీదు. శివుడు వెళ్లి ఆమెను తీసుకురమ్మన్నాడు. ఆమె జీవుడిని బద్దురాలిని చేసి తీసుకురండి కైలాసానికని చెప్పారు. మేము ఆమెను తీసుకెళ్ళడానికొచ్చాము. మీతో తీసుకుబడదగిన ఆమె కాదు ఈమె" అని చెప్పి అన్నారంట. సరే వాళ్ళతో శివ పార్షదులతో మాకెందుకులే గొడవ అని చెప్పి వీరు వెళ్లి యమధర్మరాజుకి చెప్పారంట. ఈమెను తీసుకెళ్లి కైలాసంలో కూర్చోబెట్టారు. ఇంకా యముడు అను చిత్రగుప్తుడు వచ్చారంట. వచ్చి స్వామి వారిని అడిగాడంట. స్వామి ఈమె ఎంత చండాలపు పనులు చేసిందో, ఎంతటి దిగజారుడు పనులు చేసిందో మీకు తెలియంది కాదు. మరి మీరు ఎందుకు ఈమెకి ఇంతటి చక్కటి దీని భాగ్యాన్ని కలుగజేశారు? అసలు దేనివల్ల ఈమె స్వర్గానికి అర్హురాలు, కైలాసానికి అర్హురాలు? మాకు వివరించండి కొంచెం అని అడిగారంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆ బోలా శంకరుడు చక్కగా ఈమేం చేసింది
అప్పుడు దూడని మేకనుకొని నరికింది కదా! ఆమె నోటి నుంచి అనుకోకుండా శివ శివ అని వచ్చిన నామమే ఆమె మళ్ళీ జన్మలో శివరాత్రి రోజు గోకర్ణం క్షేత్రానికి చేరి నా శిరస్సు పైన బిళ్ళలాగి ఉంచే పుణ్యానికి కారణమైందంట. ఆ శివ శివ అనే మాట. చూడండి ఎంత చక్కగా. అసలు ఈమె ఏం పని చేసిందని అడిగారు. ఒక్క శివనామం చెప్పడమేనంట ఆమె చేసిన పని. ఆ శివనామం చెప్పే క్రమంలో ఆమెకి ఆ పుణ్యం మిగిలింది. పైగా ఆ జన్మలో తను భర్త ఉన్నప్పుడు ఎలాంటి జీవనాన్ని గడిపిందో, ఆ పుణ్యంలో కొంత భాగం, ఆ తర్వాత అనుకోకుండా ఈ దూడని నరికే క్రమంలో ఆమె నోటి నుంచి వచ్చిన శివ శివ అనే మంత్రం. ఈ 2 ఆమెకి మళ్ళీ జన్మనివ్వడానికి కారణమైనాయంట. ఈ జన్మలో ఏం చేసిందంటే ఆమె అనుకోకుండా అయినా, తెలిసైనా, తెలియకపోయినా శివరాత్రి రోజు ఉపవాసం చేసింది, జాగారం చేసింది, గోకర్ణం క్షేత్రానికి వెళ్ళింది. ఆయనకెంతో ఇష్టమైన బిల్వదళాన్ని ఆయన శిరస్సుపై ఉంచింది. ఇవేమి ఆమెకి తెలీదు. ఇవన్నీ చేస్తున్నానని ఆమెకి తెలీదు. కానీ చేసింది. తెలిసి చేసినా, తెలియక చేసినా దానికి పూర్వజన్మ పుణ్యం కొంత యాడయ్యి ఆమె కైలాసానికి తీసుకురాబడింది అని చెప్పాడంట. అలా ఇప్పుడు అలా ఆమెకి మోక్షాన్నిచ్చాడు భగవంతుడు. తెలిసి చేసేదైనా, తెలియక చేసిందైనా మంచి పని ఎప్పటికైనా మనకు మంచినే ఇస్తుంది. ఏ జన్మకైనా మంచిని మోసుకొని వచ్చి మరీ ఇస్తుంది. అదే చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు మనకి. అలా నేను పూర్వజన్మ పుణ్యము ఏం చేసుకున్నానో ఏమో నాకు తెలీదు స్వామి. మీరేమో చక్కగా నా వెనకనే ఉండి నడిపిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. నా వెనుక ఉండి నడిపిస్తున్నారు. అలాగే నాలో ఉన్న మిమ్మల్ని చూసే జ్ఞానాన్ని కూడా నాకివ్వండి స్వామి అని చెప్తున్నారు. ఆహ్, మిమ్మల్ని సేవించుట యందు నేర్పు ఎలా కలిగి ఉండాలో, ఆ నేర్పును కూడా నాకు ప్రసాదించండి స్వామి. అంతటి మంచి మంచి పనులు చేసి నేను కూడా కైలాసానికి వచ్చే యోగ్యతను నాకు కల్పించండి స్వామి అని అడుగుతున్నారు. మరి మనం కూడా అలాగే వేడుకుందామా స్వామివారిని? మనం కూడా కైలాసానికి వెళ్ళే మార్గం ఏదో తెలుసుకొని, ఆ దారిలో నడుద్దామా మరి? ఓం నమః శివాయ.